రోడ్లో ఎప్పటి నుంచి చూస్తున్నా గుంతలు? ఇదే 2-3 నెలల పాటు ఇదే పని. ఇదా గుంతలో ఇంచా? బాగా మామూలు కాదు. మొన్న అయితే యాక్సిడెంట్ అయ్యింది ఆడ. ఇది ఆ గుంతల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారా? జనం బాగా. మరి మీరేం చేస్తున్నారు ఇక్కడ? మేము మా కాయలు అమ్ముకుంటున్నాం. రేత్రి అయ్యిందంట. అది 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇద్దరు ఇరిగిపోయినాయి కాళ్ళు? 2 ఇరిగిపోయినాయి. ఏది ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది? ఎదరా. మరి స్థానికులందరూ కలిసి ఎమ్మెల్యే గారికి ఏమైనా ఫిర్యాదు చేశారా? మేమేం చేయలేదండి. ఆయన ఇటు వెళ్తున్నాడుగా, ఆయన చూస్తానే ఉంటారు కండి. అది అయినా కానీ ఎమ్మెల్యే పట్టించుకోవాలి ఎప్పుడు కూడా. చేయట్లా మరి ఇప్పుడు చేస్తాడే. అది మరి ఈ రోడ్లు ఇంతవరకు అసలు ఏమీ వేయలేదా? ఏమి వేయలా. మరి ప్రస్తుతం చూసుకుంటే మన నియోజకవర్గంలో మరి ఏ పార్టీ గెలిచిద్దని చెప్పి మీరు అనుకుంటున్నారు? అదైతే మనకు తెలియదండి. నీకు ఓటకు వచ్చిందా? ఎన్నిసార్లు ఓటేసావు? ఒకసారే. ఏ పార్టీకి వేసావు? జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డిగానా? మరి రోడ్లు ఏం చెప్పి నువ్వే అన్నావుగా. మరేం చేద్దాం, మనం చేసేది ఏం లేదుగా. అది అయితే ఇప్పుడు మరి ఆ రోడ్డు గురించి మరి నువ్వు ఏమన్నా ఎవరికన్నా ఫిర్యాదు చేయాలనుకుంటున్నావా? నేను చేస్తే నా ఒక్కడల్లా అయ్యేది కాదుగా, అందరు చెప్తే చేస్తారు. అది మరి ప్రస్తుతం ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వానికి వేయాలనుకుంటున్నావు? ఏమో ఇక అది చెప్పలేదు. అది ఫస్ట్ జగన్కి వేసావు కదా. ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగానే అందరికీ, పేదలకు కానీ అన్ని సంక్షేమ పథకాలు కానీ అందరికీ అందినాయా? మనకేం తెలుసు, మనం పెద్దవాళ్ళం కాదు కండి, చిన్నవాళ్ళంగా. మనకు తెలియదు. మా నాన్నోళ్ళు అయితే చెప్తారు దాని గురించి. అంటే మీ ఇంట్లో మరి ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా? ప్రభుత్వ పథకాలు అంటే మేము చదువుకునే వాళ్ళం కాదుగా. అది అంటే నువ్వు ఇప్పుడు అంటే చదువు మానేసి చెనక్కాయల వ్యాపారం? అంతేనండి. ఎంతవరకు చదివావు నువ్వు? నేను 7 చదివాను. 7 వరకు చదువుకున్నావు. ఈ చెనక్కాయల వ్యాపారం అంత లాభసాటిగానే ఉందా? లేదండి. ఇది ఎంత కొనుక్కొస్తారు ఒక బస్తా? ఎట్లా ఎట్లా కొంటారు మీరు? ఈ 60 కేజీలు వచ్చి 3300 పడుతుంది. 60 కేజీలు వచ్చి 3300 పడుతుంది. అంటే 3300 పడుతుంది 60 కేజీల బస్తా. అవును. అంటే పచ్చియా ఎండియా? పచ్చి. అంటే ఎండి అయితేనేమో 90 రూపాయలు పడుతుంది కేజీ. ఎండి కేజీ 90 రూపాయలు పడుతుంది. అది మరి రైతుకు వచ్చేప్పటికి మాకేం గిట్టుబాటు ధర ఉండలేదని చెప్పి అంటున్నారు. ఇప్పుడు రైతు దగ్గర కూడా 7,000 8,000 పెట్టుకుంటున్నారు ఎండి అయితే. పచ్చి అయితే 5,000 6,000 దాకా కొంటున్నాం. మీకెంత మిగులుతుంది ఒక బత్తాకు వచ్చి? మాకు కింటాకు ఉంటే 2,000 ఉంటాయి. కింటాకు ఉంటే 2,000 రూపాయలు అయితే 2-3 రోజుల్లో 2,000 రూపాయలు సంపాదిస్తావు. వస్తాయి. ఈ వారం బట్టి అమ్ముతున్నాం, ఏమీ లేదు ఇక్కడ. మీకు లాసు అట్లా ఉంటుందా? మరి ఆరిపోతే లాసే కండి. అంటే పచ్చి సంఖ్యలు ఆరిపోతే మీకు లాస్ ఉంటుంది. మరి లాసే. అది మరి మీరు ఒక గిద్దెల లెక్క ఎట్లా అమ్మేది? డబ్బాలు లెక్క అండి. డబ్బా లెక్క. డబ్బా ఎంత? డబ్బా ఇప్పుడైతే 30 రూపాయలు అమ్ముతున్నామండి. 30 రూపాయలు అమ్ముతున్నారు. ఇదివరకు అయితే 20 రూపాయలు అమ్మేవాళ్ళం, ఇప్పుడు 30 రూపాయలు అమ్ముతున్నాం. అది మరి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా చిన్న మొత్తంలో కానీ లోన్స్ కానీ అటువంటివి కానీ ఏమన్నా పెట్టుకుండా ట్రై చేసావా? లోన్ వీటికేమి ఇస్తారండి, ఏమి ఎవరుగా. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మేము సన్నకారు వాళ్ళకి కూడా, చేతి వృత్తులకు కూడా మేము లోన్స్ ఇస్తున్నామని చెప్పి అంటున్నారు. అటువంటి ఏమన్నా ఏమీ రాలేదు? ఏమి రాలేదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా 10,000 రూపాయలు తోపుడు బళ్ళ వాళ్ళకి కానీ ఇట్లా చేతి వ్యాపారులకు కానీ ఉన్నాయి. అటువంటి ఏమన్నా? ఏమి లేవండి. ఏమీ లేవా? అంటే మీ సర్పంచ్ గారు ఏమి మీకు చెప్పట్లేదా? మీకు తెలియదా ఏంటి? అసలు మన దాకా తెలియదండి అది. అది అంటే మీ ఇంట్లో కూడా ఏమీ తెలియదు అన్నమాట? లేదు. అయితే ప్రస్తుతం మీ ఫ్యామిలీ అంతా కూడా బాగానే ఉంది కదా? బాగానే హ్యాపీగా, పర్వాలేదు. ఒక వ్యాపారంలో కానీ ఏదో. ఏం చేస్తారు? మా నాన్న వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం లాభసాటిగా ఉందా? అట్టాగే పర్వాలేదు. అంటే ఇప్పుడు మొన్న తుఫాన్ వచ్చింది కదా, తుఫాన్ వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది కలిగిందా? మీ ఏమన్నా వ్యవసాయానికి కానీ లేదా మామిడి పంటలకు కానీ అటువంటి ఇబ్బందులు ఏమైనా చూసారా? తోటే ఉందండి, వ్యవసాయం పెద్దగా లేదు. కూలీ పనికి వెళ్తారు మా నాన్నగారు. కూలి పనికి. అది